విజేతలు భిన్నమైన పనులు చేయరు, వారి పనులు భిన్నంగా ఉంటాయి అంటారు యు కెన్ విన్ రచయిత శివకేర. అవును, విజేతలు ఆల్వేస్ పాజిటివ్గా ఉంటారు. ఎంతోమంది జీవితాలను మనము పరీక్షించిన తర్వాత బీ పాజిటివ్ అనే ఒక అంశాన్ని నేను నా యొక్క వ్యక్తిగత అనుభవంలో తెలుసుకోగలిగాను. దీని గురించి మీరు తెలుసుకునే ముందు నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. మీరు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారైనా, ఇన్సూరెన్స్ రంగానికి చెందిన వారైనా, బ్యాంకింగ్ మరియు ట్యాక్సేషన్ చెందిన వారైనా, మీరు అత్యున్నతంగా ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదగాలంటే మాత్రము బీ పాజిటివ్గా ఉండాలి అనేది మనం ముందుగానే అనుకున్నాం. కాబట్టి ఈ బీ పాజిటివ్ని క్షుణ్ణంగా మనము తెలుసుకుందాం. మొదటగా బి అంటే బిలీవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నమ్ముకో. నిన్ను నువ్వు నమ్ముకుంటే ఎంతటి ఘనకార్యాలైనా చేయగలవు. దీని గురించి పంకులుగా బైబిల్లో నమ్మకం గురించి కథలు ఉన్నాయి. కాబట్టి బీ పాజిటివ్. రెండవది ఎఫెక్టివ్లీ స్పీకింగ్. మాటే మంత్రము. నువ్వు మాట్లాడే మాట ద్వారా నువ్వు కోపాన్ని తగ్గించవచ్చు, కోపాన్ని రేపించవచ్చు, నీ పనిని కూడా నువ్వు సాధించవచ్చు. కాబట్టి నీ మాట స్థితిని ఒకసారి పరీక్షించుకో. మాట ద్వారా మనము మూటలు కూడా సంపాదించుకోవచ్చు. చిన్న విన్నపం ఏంటంటే, నీ యొక్క మాట ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండేలా చూసుకో. ఈ పాజిటివ్ వైబ్రేట్స్ అనేది నీ యొక్క సరౌండింగ్ని పాజిటివ్గా చేసి నిన్ను ముందుగా వెల్తీగా చేస్తుంది. కాబట్టి మాట ఎలా మాట్లాడాలో తెలుసుకుంటే నువ్వు నిజంగా తోపే. పీ ఫర్ ప్లాన్ బిఫోర్ యూ డూ. గుడ్డి ఎద్దులాగా దున్నకుండా కరెక్ట్గా ఏమి చేయాలి, ఎలా చేస్తే పని అవుతుంది, యాక్షన్ టు అచీవ్, ఈ మొత్తం నీకు తెలుసుకొని ఉండాలి. ఓ ఫర్ అదర్స్ ఇన్వాల్వ్మెంట్. నీవు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసుకుంటూ పో. ఫలితం అనేది ఒక్కరి ద్వారా రాదు, 10 మంది కూడితేనే ఫలితం వస్తుంది. అందుకే అంటారు పెద్దలు టీం వర్క్ అని. టీం వర్క్ చేస్తే నీవు ఇంకా ముందుకు వెళ్ళగలవు. టీములో ఒక సభ్యుడిగా ఉండడం నేర్చుకో. ఎస్ ఫర్ స్టే కన్సిస్టెన్సీ అండ్ పర్సిస్టెన్సీ. ఎప్పుడు ఇడవకుండా, దానిలో నీకు రిజల్ట్ రాకపోయినా పర్వాలేదు, అది పట్టుకొని ఉండడం వల్ల నీవు జీవితంలో సక్సెస్ అవుతావు. టీ ఫర్ టాలరెన్స్ అండ్ టాక్టిక్స్. సహనము కొండలైనా పిండి చేసేస్తుంది. సహనం ఉంటే నీ దగ్గర ప్రతిదీ ఉన్నట్లు. మరియు టాక్టిక్స్ ఊహ్యం. నువ్వు పనిని జయించాలంటే ఎటువంటి మాట పని చేయాలో, ఎలా చేపించుకోవాలో ఆ యొక్క టాక్టిక్స్ నీకు తెలియాలి. ఈ రెండు కానీ నీ వద్ద ఉంటే, టాలరెన్స్ అండ్ టాక్టిక్స్ ఉంటే నీకు ఎదురే లేదు. ఐ ఫర్ ఇన్సైట్. హూ ఎవర్ లర్న్స్ హీ హెల్ప్స్. ఎవరైతే ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి ఇష్టపడతారో, కొత్తదనాన్ని తెలుసుకుంటారో, అది కూడా నీ పనిలో ప్రతిదీ తెలుసుకుంటూ నీ యొక్క కస్టమర్ వరకు దానిని చేరవేయగలిగావంటే నువ్వు ఫలితాన్ని పొందినట్లే. కాబట్టి మనం డిగ్రీ చదువులు అయిపోయిన తర్వాత మనము నేర్చుకోవడం మానివేస్తాం. మనిషి ఎప్పుడైతే నేర్చుకోవడం మానివేస్తాడో అతడి జీవితం అక్కడే ఆగిపోతుంది. చూడండి, పెద్ద వాళ్ళు, విజయాలు సాధించిన వాళ్ళు ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటారు. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని నేర్చుకోండి, తెలుసుకోవడం వల్ల మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ ఉన్నవారు ఇన్కమ్ని కూడబెట్టుకోగలరు. వి ఫర్ విజువలైజ్ యువర్ విక్టరీ. నీవు నిన్ను ఎంత గొప్పగా ఊహించుకుంటావో నీవు అంత గొప్పగానే తయారవుతావని సీక్రెట్ అనే బుక్లో రాసి ఉంది. మన పూర్వీకులు ప్రేయర్ చేసేవాళ్ళు. ప్రేయర్ అంటే ప్రార్థన. తర్వాత అది చాటింగ్ అంటే మంత్ర రూపంలో దాల్చింది. కొన్ని రోజుల వరకు పిచ్ క్రాఫ్ట్గా ఉంది. దాని తర్వాత ఇప్పుడు మొత్తము విజువలైజేషన్ అయిపోయింది. నీకేదైతే కావాలో దానిని ఊహించుకుంటే నీకు
అది నీ యొక్క అందుబాటులోకి వస్తుంది. అందుకే హిందూ ధర్మశాస్త్రం ప్రకారం యద్భావం తద్భవతి అని చెప్పబడి ఉంది. అంటే నిన్ను నువ్వు ఏమైతే అనుకుంటావో అదే అవుతున్నావు. మనము ఈ విషయంలో మనము కానీ ఉదాహరణకు తీసుకుంటే మన చుట్టుపక్కల కొంతమంది ఉంటారు. వారికి చదువు సంధ్య ఏమి లేకపోయినా కూడా వారి దగ్గర ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ ఉంటాయి. కారణం ఏంటంటే వారు వాటి గురించి ఊహించడం వల్ల, ఆశించడం వలన వారి దగ్గరికి అవి వచ్చి చేరుతాయి. సీక్రెట్ అనే బుక్లో ఏం చెప్పబడుతుందంటే నీకు ఏది కావాలో అది ఊహించు, అది నీకు అందుబాటులోకి వస్తుందని మనం అనుకున్నాం. కాబట్టి ఇక మీదట నుండి నీకు ఏదైతే కావాలనుకుంటున్నావో అది ఇతరులకు ఇవ్వడం స్టార్ట్ చేయి. ఇవ్వడం వల్ల నీ చేయి పైన ఉంటుంది. కాబట్టి ఏదో ఒక రోజు నువ్వు ఉన్నత స్థాయిలో ఉంటావు. ఫర్ ఎలివేట్ యువర్ జాబ్, ఎక్స్పాండ్ యువర్ కమ్యూనిటీ. నేను అంటున్నాను కదా, నీ పనిని ఏదైతే ఉందో దానిని పరిశీలిస్తూ పనిని ఇంప్రూవ్ చేసుకుంటూ నీ యొక్క ఆ పని ద్వారా మనుషులకు చేరుతూ వారికి కావలసినది నువ్వు వారికి అందిస్తూ వారి వద్ద నుండి నీకు కావలసింది తీసుకోవాలి అంటే ఏం చేయాలి? నీవు నీ క్లయింట్ని ప్రతిరోజు కాల్ చేయాలి, నీ పనిలో ఇన్వాల్వ్ చేయాలి, వారిని ఆశిస్తున్నట్టు ఉండాలి, వారికి నువ్వు సూచనలు ఇస్తున్నట్టు కూడా ఉండాలి. సో ఈ క్రమంలో మీ ఇద్దరు ముందుకెళ్తారు. నేను ఎక్కడో చదివాను, కుబుసం వీడని పాము చనిపోతుందంట. అలాగే నెగిటివ్ మైండ్తో ఉన్న వ్యక్తి కానీ వ్యవస్థ కానీ ఎప్పుడు చెడిపోతుంది పని చేయకుండా. కాబట్టి బీ పాజిటివ్. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.